జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక న్యూ డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. అవేంటో కాదండి, లోటస్ బ్యాంగిల్స్. నేను ఆల్రెడీ వ్రాప్ చేసుకున్న బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ మనం 8K పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్, తర్వాత హాఫ్ మూన్ కుందన్స్, అలాగే 4mm గ్రీన్ కలర్ రౌండ్ కుందన్స్ తీసుకున్నాము. ఫస్ట్ బ్యాంగిల్కి వన్ సైడ్ చక్కగా మనం మూన్ కుందన్స్కి అంటించుకోవడానికి జిగ్జాగ్ లాగా మనం గ్లూని అప్లై చేసుకోవాలండి. తర్వాత దానిపైన కేర్ఫుల్గా చక్కగా హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి, చాలా జాగ్రత్తగా స్టిక్ చేస్తున్నాను నేను. ఒకదాని పక్కన ఒకటి హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేయాలండి. చూడండి, అలాగ బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్గా మీరు హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేయాలండి. ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, అందరూ జస్ట్ చూసి వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ ఇస్తే అది మాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. అలాగే నచ్చితే కనుక మీరు కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. సో చూడండి, ఇప్పుడు నేను అలా కంటిన్యూగా హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ ముందుకి తీసుకురావడానికి చూస్తాను. చూడండి, మన హాఫ్ మూన్ కుందన్స్ని కంప్లీట్గా బ్యాంగిల్ అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత 2 హాఫ్ మూన్స్కి మధ్యలో స్ట్రైట్గా గమ్ అప్లై చేసి దానిపైన మనం 8K ఐ షేప్ కుందన్ని చక్కగా స్టిక్ చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా ఉండాలి. మనకి లోటస్ ఎలివెంట్గా కనిపించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఇది స్ట్రైట్గా ఉండాలి. తర్వాత అటు ఆ 8K కుందన్కి అటు ఇటు 2 సైడ్స్ కూడా క్రాస్గా పెట్టాలండి. క్రాస్గా గమ్ అప్లై చేసుకొని మనం ఈ 8K ఐ షేప్ కుందన్స్ కూడా కొంచెం క్రాస్గా అప్లై చేసుకుంటే తర్వాత మనం ఇచ్చే 3D ఎఫెక్ట్కి లోటస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడండి, ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మరీ ఎక్కువ క్రాస్గా కాదు, కానీ కొంచెం లిటిల్ బిట్. చూడండి, బ్యాంగిల్ అంతా కూడా మనం అలా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. చూడండి, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను 3D ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది. ఆ 2 కుందన్స్కి మధ్యలో మనం B7000 గ్లూని అప్లై చేస్తామండి. ఎందుకంటే కొంచెం అదైతే మంచిగా స్టిక్ అయిపోయి ఉంటుందండి. నార్మల్ గమ్ కూడా యూజ్ చేయొచ్చు, ఫ్యాబ్రిక్ గ్లూ కూడా. కాకపోతే ఏంటంటే అది ఆరడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇది B7000 గ్లూ కొంచెం త్వరగా ఆరిపోతుంది. చూడండి, ఎంత క్యూట్గా ఉన్నదో కదా లోటస్. చూడండి, మీకు మంచి షేప్ కనిపించింది. అప్పుడు 2 మూన్స్కి మధ్యలో మనం 4mm గ్రీన్ కలర్ రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకుందాం. చాలా బాగుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇంకొక లోటస్కి మీకు నేను స్టిక్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ 2 ఐ షేప్స్ కుందన్స్కి మిడిల్లో మనం B7000 గ్లూని అప్లై చేయాలి. ఆ 2 కుందన్స్కి మిడిల్లో మనం ఇంకొక కుందన్ని అటాచ్ చేస్తే మనకి చక్కగా 3D ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఆ మూన్ కుందన్స్ మీద మనం 4mm గ్రీన్ కలర్ రౌండ్ కుందన్ని స్టిక్ చేసాం. బ్యాంగిల్ అంతా కూడా అలాగే మనం స్టిక్ చేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యాంగిల్ వచ్చింది. వావ్, చాలా బాగుందండి. మీకు కనుక ఈ బ్యాంగిల్స్ కావాలంటే ఆ పై నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా ఏ మోడల్ కావాలన్నా సరే నేను మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, మంచి సెట్ రెడీ అయింది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు